మీ జీవితంలో మీరు 8 రకాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని, మీ మనశ్శాంతిని మీ నుండి లాగేసుకుంటారు. మనతోనే ఉంటూ మనల్ని నాశనం చేసే ఆ 8 రకాల వ్యక్తులను బహిర్గతం చేస్తాను. ఈ షార్ట్ వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మొదటి రకం వ్యక్తులు మీపై అసూయపడేవారు. వారు మీ సక్సెస్ని భరించలేరు. ఎవరైనా మీకు ప్రాధాన్యత ఇచ్చినా, ఎవరైనా మీకు గౌరవించినా, ఎవరైనా మీతో ప్రేమగా మాట్లాడినా వారికి మీ పట్ల అసూయ వచ్చేస్తుంది. వారు ఓర్చుకోలేరు. కానీ వారు మీకు ముందు నుండి ఏం చేయలేరు. కాబట్టి వారు వెనక నుండి మీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని మీ నుండి సుఖ సంతోషాలను హరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రెండో రకం వ్యక్తులు నెగిటివ్ వ్యక్తులు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా వారు వాటి నుండి నెగిటివ్నే తీసి చూపించి మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తారు. వారు అసలు లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడమే. మూడో రకం వ్యక్తులు వారు సుఖంగా ఉండరు, మనల్ని సుఖంగా ఉండనివ్వరు. వారు చేసిన తప్పులకి వాళ్ళు ప్రతిఫలం అనుభవిస్తూ అదే తప్పుల ఊబిలో మమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తుంటారు. నాలుగో రకం వ్యక్తులు అవహేళన చేసేవారు. వీరు మీ లక్ష్యంపై, మీ ఆశయాలపై, మీ సామర్థ్యాలపై హాస్యాన్ని ప్రదర్శిస్తారు. మీ పట్ల హేళన చేసి మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి నిరాశకు గురి చేస్తారు. ఐదో రకం వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారు. నీవు ఈ పని చేయలేవు, నీవు ఇది సాధించలేవు, నీలో ఈ సామర్థ్యం లేదు, నీకు అంత సీన్ లేదు అని మిమ్మల్ని జీరో చేసి మాట్లాడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరో రకం వ్యక్తులు వీరు కపటలు, అంటే ఊసరవల్లి మాట. వారు మీ ముందున్నప్పుడు మీరు అంత ఇంత అని మిమ్మల్ని అపారంగా పొగిడేస్తారు. తర్వాత మీ వెనకాల మీకు తీవ్రంగా అవమానించి మిమ్మల్ని అప్సెట్ చేసేస్తారు. ఏడో రకం వ్యక్తులు సెల్ఫిష్ పర్సన్స్, అంటే స్వార్థపరులు. వీరు మనతో పని ఉన్నప్పుడు మనకి ప్రాణం ఇచ్చేలా ఉంటారు, మన కోసం ప్రాణం ఇచ్చేలా నటిస్తారు. వారి పని అవగానే జాగ్రత్తగా జారుకుంటారు. ఇలా వారు వెళ్ళిపోయేసరికి మనం తీవ్రంగా మనోవేదన చెంది బాధపడతాం. ఆఖరిగా ఎనిమిదో రకం వ్యక్తులు వారు సమయాన్ని నాశనం చేసేవారు. వారు తమ సమయాన్ని వృధా పనులకు వెచ్చించి అర్థం లేని, ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనల్ని కూడా అందులో లాగి మన సమయాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆఖరిగా 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు మీ జీవితం సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా జీవించాలనుకుంటే ఈ 8 రకాల వ్యక్తులను మీ నుండి దూరంగా ఉంచండి. ఓకే, తదాస్తు. జై హింద్.